నమస్తే, నేను కళ్యాణి. శివాబి న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు. వార్తల్లో ముఖ్యాంశాలు. లారీల చోరీ కేసుల్లో 2 నిందితుల అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. సేవలు అభినందనీయం. ట్రస్టుకు 10,000 రూపాయల నగదును అందజేసిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. ఘనంగా బక్రీద్ వేడుకలు. గూడూరులోని ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. గూడూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ప్రారంభించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పాల్గొన్న కౌన్సిలర్లు. నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లో లారీలు, వాటి టైర్లను దొంగిలించే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నాయుడుపేట, సూళ్లూరుపేట ప్రాంతాల్లో లారీలను చోరీ చేసే శ్రీనివాసులు, శివ అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. నిందితుల నుంచి లారీని స్వాధీనపరుచుకున్నామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయుడుపేట సిఐ రత్తయ్య, ఆంజనేయరెడ్డి పాల్గొన్నారు. సూళ్లూరుపేట అండ్ నాయుడుపేట సర్కిల్ లిమిట్స్లో గత 3 సంవత్సరాలుగా అనేక లారీల దొంగతనాలు, మోటార్ బైక్స్, తర్వాత కార్లు, తర్వాత లారీలు ఎత్తుకెళ్ళి లారీల నుంచి టైర్లు తీయడం అట్లా నేరాలు ఎక్కువ జరిగాయి. వాటికి సంబంధించి ప్రత్యేకమైన దర్యాప్తు బృందాన్ని ఒకటి సిఐ రత్తయ్య, నాయుడుపేట అండ్ నాయుడుపేట ఎస్ఐ ఆంజనేయరెడ్డి వాళ్ళ ఐడి పార్టీ వాళ్ళతో స్పెషల్గా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఇందులో నిన్న మనకి 2 ముద్దాయిలు దొరికారు, మదనపల్లి చెందిన వాళ్ళు. ఒకటి శివ, ఇంకోటి శ్రీనివాసులు. 2 కూడా లారీ డ్రైవర్లు. బేసికల్గా 2 దుర్వ్యసనాలలోనే నేరాలు చేయడానికి అలవాటు పడ్డారు. గత 3 ఏళ్లుగా నేరాలు చేస్తున్నట్టు మన దగ్గర ఒప్పుకున్నారు. వాళ్ళు గత 3 ఏళ్లలో 6 లారీలు పూర్తిగా దొంగిలించి కోలార్లో అమ్మినట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక 3 లారీలకి టైర్లు తీసి అమ్ముకున్నట్టు మన దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఒక లారీ ఎత్తుకుపోతూ మనకు దొరికారు. నాయుడుపేటలో ఆ లారీని ఎత్తుకెళ్ళి అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మన నాయుడుపేట సిఐ గారు వాళ్ళ బృందం పట్టుకోవడం జరిగింది. ఇంత భారీ ఎత్తు మొత్తంలో మనకు లారీ రికవర్ చేసి 20 లక్షల విలువ లారీ, ఇంకా ఒక 56 లక్షల రూపాయలు విలువ చేసే మిగిలిన లారీలు, వీటిలన్నింటి గురించి సమాచారం తెచ్చిన సిఐ రత్తయ్యను, తర్వాత ఆంజనేయరెడ్డి ఎస్ఐ గారిని, ఏఎస్ఐ శ్యామ్, హెడ్ కానిస్టేబుల్స్ కృష్ణారెడ్డి, రాజు, రఫీ, తర్వాత పిసి మనోహర్ అండ్ హోంగార్డ్ వెంకటేశ్వర్ని డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున, గూడూరు సబ్ డివిజన్ తరఫున అభినందిస్తున్నాం. ఇంకా ఇతను మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని మిగిలిన ప్రాపర్టీ అంతా కూడా మనం రికవర్ చేయాల్సి ఉంది. కోలార్ ఆ ప్రాంతాల్లో రికవరీస్ కూడా ఇంకా చేయాల్సిన అవసరం. వైజేపీ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కొనియాడారు. గూడూరులోని బనిగి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న వరల్డ్ విజన్ ట్రస్ట్లోని రోగులకు ప్లేట్లు, గ్లాసులను ఆమె చేతుల మీదుగా పంపిణీ చేశారు. గూడూరులోని బనిగి సాహెబ్పేట ప్రాంతంలో ఉన్న వరల్డ్ విజన్ ట్రస్ట్లో వైజేపీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పిల్లలకు, రోగులకు ప్లేట్లు, గ్లాసులతో పాటు సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ట్రస్టుకు తన వంతు సాయంగా 10,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యాధిగ్రస్తులకు, రోగులకు సేవ చేయటం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వెంకట సుబ్బారెడ్డి, క్లబ్ ప్రతినిధులు బాబురావు, మురళీరాజు, మురళీ నాయుడు, రాము, దాత మల్లికార్జున్ మొదలగు వారు పాల్గొన్నారు. మన పొనక దేవసేనమ్మ గారికి అందరికీ నా నమస్కారాలు. ఈ వరల్డ్ విజన్ సంస్థకి మన మల్లి గారు ఈ ప్లేట్లు, గ్లాసులు మరియు స్వీట్లు, హార్ట్స్, మళ్ళా మధ్యాహ్నం భోజనం పథకం కింద ఈరోజు వాళ్ళ ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నారు. వాళ్ళ ఆయన జ్ఞాపకంగా మన మల్లి గారికి
ఇంతమందికి స్పాన్సర్ చేసినటువంటి గ్లాసులు, ప్లేట్లు అయితేనేమి, కొన్ని పలసరుకులు ఇవన్నీ సప్లై ఇచ్చిన మల్లి గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా టౌన్లో చాలామందికి ఈ విషయం తెలియదు. మన శ్రీనివాసులు గారు అందరికీ, అన్ని సంస్థలకి తెలియజేసి మీకు కావాల్సిన అన్ని పరికరాలు అయితేనేమి, మీకు కావాల్సిన ఆహార పదార్థాలు అయితేనేమి, దుప్పట్లు అయితేనేమి, కావాల్సినవన్నీ కూడా ఆయన సేకరిస్తారు. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఇంకా మంచిగా చేసేదానికి కూడా ముందుకు వచ్చేదానికి ఒక నమ్మకాన్ని కలిగించటం, మనం చేసేది మంచి పనులు చేస్తున్నాము అనేది ఈ అభినందనలు కూడా వాళ్ళకి ఒక టానిక్ లాగా పనిచేస్తాయి అనుకుంటూ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఇంకా బాబురావు గారు కూడా ఫుడ్ అరేంజ్ చేస్తారు అని చెప్తున్నారు. బాబురావు గారి ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది, మా అందరికి కూడా చాలా ఇష్టము. ఆ విధంగా మా బాబురావు గారు హెల్ప్ ఇంకా అందరూ చేయాలని నాకు ఇక్కడ మీ అందరిని చూసాక నాకు కూడా ఒక 10,000 రూపాయలు నేను కూడా ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ బెల్లము, ఈ పప్పులు ఇవన్నీ కూడా ఇది ఐరన్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఐరన్ మీకు ఎక్కువ అవసరం కాబట్టి ఐరన్కి ఇది ఇచ్చినట్టున్నారు. ఇంకా ఆయిల్, ఇంకా రోజువారీ దీనికోసము ఈ గోధుమ పిండి ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ప్లస్ ప్లేట్లు, గ్లాసులు ఇవన్నీ ఇవ్వటం కూడా, ఈ బెడ్షీట్స్ పిల్లలకి అన్నీ ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. బాధగా ఉంది, సంతోషంగా ఉంది. అందరూ మీరు ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండండి. శుభ్రత మెయిన్. మనం ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత ఎక్కువ ఇది కాబట్టి అందరూ నీట్గా స్నానం చేయటము, శుభ్రంగా ఉండటము, నీట్గా ఉండండి. అంటే రోగాలు మనకు దూరంగా ఉండాలంటే మనం ఆరోగ్యమైన లక్షణాలు అలవర్చుకుంటే మనకు జబ్బులు దూరంగా ఉంటాయి కాబట్టి అందరూ పరిశుభ్రంగా ఉండేదానికి చూడండి. మీ పరిసరాలు కూడా పరిశుభ్రంగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరు అందరూ కలిస్తేనే ఏదైనా ఒక మంచి పని చేయాలంటే 10 మందిని కలిస్తేనే బాగా చేయగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా మనం శుభ్రత పాటించాలి అనేది వచ్చిందంటే ఊరే శుభ్రపడుతుంది, మన సమాజమే శుభ్రపడుతుంది. కాబట్టి అందరూ ఈ పరిశుభ్రతని పాటించాలని కోరుకుంటూ సెలవు. గూడూరు పట్టణంలోని నమాజ్ కట్ట వద్ద ఉన్న ఈద్గా వద్ద బక్రీద్ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ను పురస్కరించుకొని ముస్లిం సోదరులు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అంతేకాదు మత పెద్దలు పండుగ విశిష్టతను వివరించారు. الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين أكبر الله أكبر أكبر قيام الحرام قيام للناس قيام للناس وعنا الله أكبر الله أكبر لا إله إلا وأشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله الذي لا نبي بعده أصلا اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أعلى وأولى وأعز وأجل وأهم وأتم وأكثر. السلام عليكم. దానికి ఎవరు అర్హులో వాళ్ళకే పెన్షన్ ఇస్తున్నాం. ఫస్ట్ నుంచి పద్ధతికి రీజన్కి కట్టుబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ పెన్షన్ అనే దానికి అర్థం చూపించిన తెలుగుదేశం పార్టీ.
ఆ క్రమశిక్షణ ప్రకారం రామారావు గారు ఏ క్రమశిక్షణ ప్రకారం పేదలకు అందాల పొలాలని చెప్పి ఆశించాడు, అదేవిధంగా ఈరోజు ఈ పెన్షన్ విషయంలో కూడా మా పార్టీ తరఫున మా పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ దానికి ఎవరు అర్హులు అవుతారో వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, వాళ్ళ వృద్ధులు వితంతువులకి వికలాంగులకి సక్రమంగా ఈ పెన్షన్ జరుగుతున్నాయి. దీంట్లో ఎలాంటి అవకతవకలు లేవు, అది అర్థం చేసుకోవాలి. జిల్లా మొత్తం మీద మంజూరైనటువంటి దాదాపు 10,000 పెన్షన్లకి 40,000 దరఖాస్తులు అన్నీ ఉన్నాయి. అట్లా ఒక టౌన్లో 100 పెన్షన్లు ఇచ్చుంటారు. ఈ పెన్షన్లకి దాదాపు 1,200 పెన్షన్లు దరఖాస్తులు అన్నీ ఉంటాయి. ఎట్లా వీళ్ళని స్క్రూటనైజ్ చేసి ఈ 100 మందికి ఇవ్వాలనే దానికి కేవలం కౌన్సిలర్లకే అప్పచెప్తే కౌన్సిలర్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళనే ఎన్నుకొని మిగిలిన నిజమైన అర్హులైనటువంటి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుందేమోనని తెలుగుదేశం పార్టీలో జన్మభూమి కమిటీలు వేశారు. వాటిలో దళారులు ఎవరు లేరు. మేము అర్హులైన వారిని కమిటీలు నిర్ణయించి ఆ కమిటీలు మేము దగ్గరుండి పెన్షనర్లని నిర్ణయిస్తాము. కానీ దళారులు అది ఇది అని చెప్పారు. ఆ దళారులకు వాళ్ళే ఇచ్చుంటారు. మేము ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి ఇవ్వలేదు. వాళ్ళే గవర్నమెంట్ ఎంప్లాయర్స్కి నోట్ చేసి కమిషన్ దగ్గర ఇచ్చారు. పోతే ఇప్పుడు గ్యాసులు అన్నారు. గ్యాసులు వచ్చి జన్మభూమి కమిటీ అని ఒకటి ఉంది టౌన్లో. జన్మభూమి కమిటీని అనుసరించి గ్యాసులు ఇవ్వాలి, కానీ దళారులు చెప్పిన వాళ్ళు గ్యాసులు లేదని చెప్పి గ్యాసులు పోయినాయని చెప్పి ఏదో రాత్రి ప్రెస్ మీట్లో చెప్పారు. ఇంకా ఇది పెన్షన్లో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సగం తగ్గిపోయాయన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా అప్పుడు పరిస్థితి వేరు. మీకందరూ మీడియా వారికి కూడా తెలుసు. ఎట్లా అంటే విడోన ముత్తైదానే తెలియకుండా గాజులు బొట్టు తీసి పక్కన పెట్టి పెన్షన్లు ఇచ్చుండారు. ముసలోళ్ళు 40 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళకి. అంటే ఇప్పుడు నేను చూపిస్తానండి. ఆర్టీసీలు కండక్టర్ రిటైర్డ్ కండక్టర్కి సెలెక్ట్ చేసినారు. వాళ్ళు దళారులా మనం దళారులా? ఇప్పుడు చెప్పండి. దళారులు ఎవరు లేరు. ఇంటి స్థలంలో కానీ ఏ ప్లాట్లు ఇవ్వాలన్నా కానీ వాళ్ళ పార్టీకి తప్పనిచ్చి 10 సంవత్సరాలుగా మేము పడిన బాధ మాకు తెలుసు. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఒక్కరికి ఇవ్వలేదు. వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకొని వాళ్ళ ఇళ్ళు కట్టుకొని క్యాష్ చేసుకొని ప్రూవ్ చేస్తాను. నేను కావాలంటే ఇవన్నీ విషయాలు కూడా ప్రూవ్ చేస్తాను. ప్రతి ఒక్క విషయంలో కూడా ఇదే విధంగా 10 సంవత్సరాలు బాధపడుతున్నాం మేము. ఇప్పుడు దళారులు అనడానికి పద్ధతి అయిన పనే కాదు. ఆ మాట బాగుండదు. భగవంతుడు నోటిచ్చింది మంచి మాటలు మాట్లాడమని, కానీ నోటిచ్చింది చెడమడ మాట్లాడాలి. అది మనకు కూడా చేతను. 1000 రూపాయలు చేసిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అది పద్ధతిగా అర్హులైన వాళ్ళకి వృద్ధులకి మాత్రమే ఇస్తున్నారు. అంతకుముందు గతంలో 200 పింఛన్ అనేది ఎవరికైనా రాసి ఇచ్చేసేది. ఇప్పుడు అట్లా చల్లగా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి వయసు 65 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి వృద్ధులకి వితంతులకి వికలాంగులకి మాత్రమే ఇస్తున్నారు. ఎవరు మోసం చేయడం లేదు. కావాలని వాళ్ళు మంచి చేస్తుండే ఊరో లేక రాళ్ళు కొట్టినట్టుగా ఆఫీసుల మీద ఎగిరిపడటం మంచి పద్ధతి కాదు. వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు అంటే రాజశేఖర రెడ్డి హయాంలో 200 పెన్షన్ ఇచ్చేది. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసి 200 1000 రూపాయల రెట్టింపు చేశాడు. అంటే పేదలు కాబట్టి పాదయాత్రలో పేదలు ఎవరో అర్హులు ఎవరో చంద్రబాబు నాయుడు గారు గమనించి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ జన్మభూమి కమిటీలు అనేవాది మనం కమిటీ ఏర్పరచుకున్నది కాబట్టి కమిటీలో ఎవరైనా డబ్బులు అడిగే ప్రసక్తే లేదు. అట్లాగే మన మున్సిపల్ ఆఫీస్ మీదకి మొన్న కూడా కమిషనర్ మీదకి 1వ వార్డు 3వ వార్డు 2వ వార్డు వెళ్ళి సార్ని కూడా ఎక్కడంటే మాట్లాడడం జరిగింది. ఇట్లాగా కానీ మన మున్సిపాలిటీ కానీ అభివృద్ధి కానీ చేసుకోకపోతే ఊరిని కూడా డెవలప్ చేయలేము. వాళ్ళకి మరొకసారి మా తరఫున మా కౌన్సిలర్స్ తరఫున వాళ్ళకి కఠిన చర్యలు వైస్ చైర్మన్ కానీ చైర్పర్సన్ కానీ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం సంక్షేమ పథకాలు మన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల విషయంలో ప్రతి ఒక్క పేదవాళ్ళకి
1000 రూపాయలు పెన్షన్ ఇప్పించారు. ఆ రోజులో రాజశేఖర రెడ్డి 5000 పెన్షన్లు ఇప్పించినారు. ఇప్పుడు మీ చంద్రబాబు వచ్చేటప్పుడు 2000 పెన్షన్లు దిగిపోయినారు. కానీ మా ప్రభుత్వం న్యాయంగానే చట్టబద్ధంగానే చేస్తుంది. అర్హులైన వారికే పెన్షన్లు ఇప్పిస్తున్నాము. ఈ కమిటీ విషయంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారము మేము చేస్తాము. మీరు ఎన్ని చెప్పినా కూడా ఆయన ప్రకారమే ఆయన ఏది చెప్తే అది మేము చేస్తాము. అదేవిధంగా నిన్న మున్సిపల్ ఆఫీస్లో అధికారులు కమిషనర్ కానీ అక్కడ చేసేవాళ్ళు కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు కౌన్సిలర్స్ వచ్చి బెదిరించినారు. అలాంటి పని చేయకూడదు. గూడూరు పురపాలక సంఘంలో పరిపాలన చేపట్టి 16 నెలలైనప్పటికీ కూడా ఏదో ఒక వివాదాల మధ్య వివాదాలు తీసుకొచ్చి అధికారులను భయప్రాంతం చేసి అధికారులు వెళ్ళిపోయే పరిస్థితులు కలగజేయడం అనేది ఏ పొలిటికల్ పార్టీకి మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు జన్మభూమి కమిటీ ఏర్పాటు చేశారు. జన్మభూమి కమిటీని 16/9/2014లో ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి మా ఊరు ప్రోగ్రాం అక్టోబర్ 2న మొదలు పెట్టడం దృష్టితో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు కూడా మనం ఊరిలో ఉన్న 33 వార్డులు కూడా కమిటీలు ఏర్పాటు చేయడం, ఆ కమిటీలు కూడా ప్రభుత్వానికి పంపించడం, దాని ద్వారా ఇన్ఛార్జ్ మంత్రి గారు అప్రూవ్ చేయడం, ఆ అప్రూవ్ చేసిన లిస్టుతోనే జన్మభూమి మా ఊరు కార్యక్రమాలకు కూడా ఆ జన్మభూమి కమిటీలందరూ కూడా పిలిచి సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా అక్టోబర్ 2వ తేదీ పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా జీవో నెంబర్ 135 కూడా ప్రభుత్వం విడుదల చేయడం కూడా జరిగింది. ఆ జరిగిన పరిణామాల్లో అప్పుడు పెన్షన్లు కూడా జన్మభూమి కమిటీ ద్వారానే పంపాలని కూడా ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో కూడా ప్రతి విషయంలో కూడా జన్మభూమి కమిటీ ద్వారానే సమావేశం ఏర్పాటు చేసి పెన్షన్లు కానీ గ్యాషన్లు కానీ ఇవన్నీ కూడా ఎంపిక చేయాలని కూడా చెప్పడం జరిగింది. కానీ అది ఆ విధంగా జరగకుండా ముందుకెళ్ళిపోతున్న దృష్టిలో మొన్న జరిగినటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి కూడా 1000 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. దాంట్లో గూడూరు పురపాలక సంఘానికి 223 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మన యొక్క పీడీ చంద్రబాబు గారు చాలా నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా జన్మభూమి కమిటీ కొత్త పెన్షన్లు పాత పెన్షన్లు కూడా జన్మభూమి కమిటీ సంతకాలు చేసి ఇచ్చిన వాటిని అప్లోడ్ చేయాలని ఖచ్చితమైన ఆదేశాలను ఇవ్వడం జరిగింది. తీసుకొని వస్తాము. 200 రూపాయల పెన్షన్ని వాళ్ళు ఎంతో గొప్పగా 200 ఇస్తున్నాను చెప్పు. అలా 200 రూపాయల పెన్షన్ని మనం 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసి చంద్రబాబు నాయుడు గారు పంచుతూ ఉన్నారు. దాన్ని మనము ప్రజల్లోకి బలంగా తీసుకొని పోలేకపోతా ఉన్నాము. 200ని 1000 రూపాయలు అంటే ఆ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ ముసలి వాళ్లకు ఈ మెడిసిన్స్ అన్నీ కూడా రేట్లు పెరిగిపోయినందువల్ల వాళ్ళకి ఆ 200 అనేవి మందులు కొనుక్కొని కూడా సరిపోవు అనే ఉద్దేశంతో 200ని 1000 రూపాయలు చేసి పెంచి ఈ పెన్షన్లు ఇస్తున్నారు. అంతకుముందు 200 రూపాయలు ఇచ్చేటప్పుడు ఈ అంటే భర్త బ్రతికి ఉండి కూడా వితంతువులుగా కొందరు పెన్షన్లు తీసుకుంటున్న వార్డులు కూడా ఉన్నాయి. అవన్నీ కంట్రోల్ అయినాయి. ఇప్పుడు వాళ్ళు 8 లక్షల రూపాయలు మన ఆ ప్రభుత్వము గత ప్రభుత్వము 8 లక్షల రూపాయలు మన గూడూరు మీద పెడుతుంటే ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 8 లక్షలు 40 లక్షలైంది. ఇప్పుడు 40 లక్షల రూపాయలు మన గూడూరులో ఈ పేద ప్రజలకి ఈ పెన్షన్ల రూపంలో పంచిపెడుతున్నారు. ఇది మనం ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. తర్వాత ఇప్పుడు ఈ పెన్షన్ల విషయంలో అవకతవకలు అంటున్నారు. ఏ విధంగా అవకతవకలు జరిగినాయి? పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ అర్హత అవుతుంది. ఇప్పుడు మన జన్మభూమి కమిటీ మెంబర్స్ ఇచ్చినా కూడా అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ అనర్హులకి ఎవరికి ఇవ్వటం లేదు. అది ఎవరైనా అనర్హులకి ఇస్తున్నారు అనేది రుజువు చేస్తే డెఫినెట్గా వాళ్ళని తీసేసి అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తాం. ఇప్పుడు మన జన్మభూమి కమిటీ మెంబర్స్ కూడా ఎవరికి అర్హత ఆ ప్రయారిటీని బట్టి వయస్సు వాళ్ళ పరిస్థితి పేద పరిస్థితిని బట్టి కూడా జన్మభూమి కమిటీ మెంబర్స్ మేము సెలెక్ట్ చేసి ఇచ్చామనే చెప్తున్నారు. ఇప్పుడు మనకి పీడీ గారు చెప్పడం కూడా చంద్రబాబు గారు కూడా అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము మన అధికారులు పనిచేస్తారు. అధికారుల మీద జులుం చూపించడం కూడా మంచి పద్ధతి కాదు. మన మున్సిపల్ ఆఫీస్లో కూడా కొంచెం గట్టిగా ప్రవర్తించారనే ఆరోపణ ఉంది. అంటే అధికారులను బెదిరించి ఇప్పుడు పాలనని స్తంభింపజేసి అంత ధీమా ఎవరు
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే అర్హత లేని వాళ్ళ పెన్షన్లన్నీ తీసేశారు, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు. కానీ కొందరు వయస్సు తేడాగా వేయించుకొని ఉన్న వాళ్ళకి కూడా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి కూడా 2వ విడతగా పెన్షన్లు అలాట్ చేస్తున్నారు. ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. ఒక్కసారి ఇవ్వటం అంటే ఇప్పుడు మన బడ్జెట్ కూడా లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇది అత్యవసరంగా ఈ ప్రజలకు అవసరం కాబట్టి పెన్షన్ని ఆపకుండా దీన్ని చెప్పిన మాట ప్రకారము 200,000 రూపాయలు చేసి పంచడం జరుగుతూ ఉంది. మిగతా అందరికీ కూడా ఇవ్వాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలని. కాకపోతే ఈ స్టెప్ వైజ్ ఈ నెలలో కొంతమందికి, నెక్స్ట్ ఇంకొంతమందికి ఆ విధంగా ఇవ్వాలని. ఇప్పుడు మొత్తం టోటల్ మన ఒక నెల్లూరు జిల్లాలోనే 10,000 పెన్షన్లు, అంటే జిల్లాకి 10,000 పెన్షన్లు, జిల్లా మీద 1 కోటి రూపాయలు పెట్టారు. ఆ విధంగా మనకి 233 పెన్షన్లు వచ్చాయి. అంటే మన కోడూరు నియోజకవర్గంలో 1000 పెన్షన్లు ఇచ్చారు. ఈ 1000లో 233 మనకి ఇచ్చారు. ఈ 233లో వాటికి 7 పెన్షన్ల లెక్కన మనకి ఇచ్చేదానికి వచ్చింది. కాబట్టి ఈ 7 పెన్షన్లని ఈ జన్మభూమి కమిటీ మెంబర్స్, జన్మభూమి కమిటీని కూడా ఎందుకు ఏర్పాటు చేశారంటే ఆ వార్డులో ఉన్న వాళ్ళ సమస్యలు వాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి ఆ వార్డులో ఉన్న సభ్యుల్ని కమిటీగా ఏర్పాటు చేశారు. వాళ్ళల్లో కూడా ఒకరిని సోషల్ సర్వీస్లో ఉన్న వాళ్ళు, ఒకరు ఎస్సీ, ఎస్టీ, ఈ విధంగా 5 మందిని డివైడ్ చేసి తీసుకున్నారు కమిటీ మెంబర్స్ కూడా. అంతకుముందు మనకి ఇందిరమ్మ గృహాలలో కూడా అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు చాలా అవకతవకలు జరిగినాయి. అర్హత లేని వాళ్ళకి ఇచ్చారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వలేదు. ఆ విధంగా కూడా చాలా మంది నష్టపోయి ఉన్నారు. ఇప్పుడు కూడా హౌస్ ఫర్ ఆల్ అని వచ్చింది, ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇవ్వమని వచ్చింది. కాబట్టి అందరికీ ఇళ్ళు ఇచ్చే విధంగా మన ఈ జన్మభూమి కమిటీ మెంబర్స్ ఆ వార్డులో ఎవరెవరికి ఇళ్ళు లేవు, అది పక్కాగా ఎవరి అర్హులు వాళ్ళందరినీ కూడా లిస్టు తయారు చేసి పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా ఇళ్ళు ఇచ్చేదానికి సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పున్నారు. కలెక్టర్ గారు కూడా మాట్లాడారు, సబ్ కలెక్టర్ గారు చెప్పున్నారు అందరికీ ఇళ్ళు ఇచ్చేదానికి కూడా ఇది. కాబట్టి మన పార్టీని బలోపేతం చేసుకొని మన పార్టీ చేసే మంచి పనులు, ఈ ప్రజాహిత పనులన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి మన పార్టీకి అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు దిగిపో తర్వాత ఎవరు వచ్చి వెళ్ళాలనో నాకైతే అర్థం కాదు. ప్రతి దానికి ఏం చెప్పినా దిగిపో రాజీనామా చేయాలి, రాజీనామాలు దేనికి రాజీనామా? ఒక ఆయన దూరదృష్టి ఉన్న వ్యక్తి, ఒక మంచి లక్ష్యం సంకల్పంతో మనకు ఒక మంచి రాజధానిని నిర్మిస్తున్నారు. అది కూడా అర్థం చేసుకోవాలి. ఎంతసేపు చైనా తిరుగుతున్నారు, జపాన్ తిరుగుతున్నారు, సింగపూర్ తిరుగుతున్నారంటే అక్కడ ఉన్నవి ఇక్కడ మనం ఏర్పరచుకునేదానికి, అక్కడ వాళ్ళు ఏర్పరచుకున్నా కూడా ఇంకా లోటుపాట్లు తెలుస్తాయి. కాబట్టి మన పునాది గట్టిగా ఉండిందంటే దాని మీద నిర్మించే నిర్మాణం శాశ్వతంగా ఉండే విధంగా మన చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తున్నారు. కాబట్టి ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నాము. మన రాష్ట్రం విడిపోయినాక కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల నాయకుడిని మనం అందరం ఎన్నుకున్నాము. అందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. మన తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చిన ప్రతి సభ్యుడికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా బలంగా మన పార్టీ మన లక్ష్యాలని మన ప్రజల్లోకి తీసుకెళ్తూ మనం అందరం కూడా ఒకటిగా ఉండి యూనిటీ ఉండి మనందరిలో కూడా యూనిటీ ఉండాలి. ఏమన్నా ఇది ఉన్నా మీరు ధైర్యంగా చెప్పచ్చు, మాతో చెప్పచ్చు. మేమేమన్నా చేయకపోయినా కూడా మీరు అడగచ్చు. ఎవరైనా మరుగుదొడ్లు నిర్మించుకుంటే సిమెంట్ అందజేస్తామని ఎంపీడీఓ హేమలత తెలిపారు. మనుబోలు మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీడీఓ హేమలత పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 24 లక్షల వరకు బకాయిలున్నాయని, వెంటనే ఆ మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆమె వివరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ అనితమ్మ, ఏఈలు కసన్, బాలసుబ్రహ్మణ్యం, ఈఈఆర్టీ స్వరూపారాణి మొదలగు వారు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీ కూడా మనకి ఈ అమౌంట్ రిలీజ్ అవడం జరుగుతుంది. కాబట్టి ఇది మనం పెట్టిన లిస్ట్ లో వాళ్ళందరికీ అక్టోబర్ నెక్స్ట్ మంత్ లో అమౌంట్ రావడం జరుగుతుంది. 140 అందరికీ కూడా ఈ సమావేశాన్ని జయప్రదం చేసినందుకు పత్రికా విలేకరులందరికీ క్రింది అజెండా అంశాల గురించి ఈరోజు చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అజెండా అంశాలు: వర్షాకాలంలో వ్యాపించే సీజనల్ బాధ్యతల గురించి చర్చించడం, గ్రామాల్లో కావాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమంలో మరియు తాగునీటి సమస్యలపై చర్చించడం,
స్వచ్ఛ భారత్ మిషన్ మండలంలో జరుగుతున్న మరుగుదొడ్లు మరియు చెల్లింపులు చర్చించారు. గ్రామ పంచాయతీలోని 13th, 14th మరియు ఫైనాన్స్ కమిషనర్ గ్రాంట్లతో MGNREGS కన్వర్జెన్సెస్ నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణంపై చర్చించడం. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద పేదలను గుర్తించి వారి ఆర్థిక స్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ సుధాకర్ రావు తెలిపారు. సైదాపురంలో ఆయన శివాభితో మాట్లాడుతూ సర్వే జరుగుతోందని పేర్కొన్నారు. సెక్యూరిటీ యాక్ట్ 2013 అంటే జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 చట్టం ప్రకారం జనాభాలో రూరల్ గ్రామీణ ప్రాంతంలో 60.9 జనాభాలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న జనాభా 2011 పాపులేషన్ సెన్సస్ ప్రకారము 60.96% మందిని ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకురమ్మని చెప్పి ఉత్తర్వులు ఇచ్చున్నారు. దానికి కూడా ఈ సెలక్షన్లో కూడా కొంత గైడ్లైన్స్ ఇచ్చారు. దీనిలో తెలుపు, వైట్, ట్యాపు, ర్యాపు ఏఏవై కార్డుదారులని సెలెక్ట్ చేయమని చెప్పి ఎంపిక చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చున్నారు. దాని ప్రకారం వికలాంగులు, వితంతువులు, పెన్షన్దారులు, అదేవిధంగా వయసు పైబడిన వాళ్ళు, పెరాలసిస్, తర్వాత గుండె జబ్బు ఇటువంటి వ్యాధులతో బాధపడేవాళ్ళు, HIV పేషెంట్స్, ఇటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వమన్నారు. ఆ తదుపరి వితంతువులు, అది తర్వాత వయసు పైబడిన వాళ్ళు, ST, SC, ఆ తర్వాత పేదరికంలో అత్యంత దిగువ స్థాయి ఉన్న వాళ్ళని ఎంపిక చేసి ఈ జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకురమ్మని చెప్పి ఉత్తర్వులు ఇచ్చున్నారు. దానికి అనుగుణంగా సైదాపురం మండలంలో మనకి 2011 జనాభా లెక్క ప్రకారం 43,704 మంది జనాభా ఉన్నారు. అందులో 60.96% మనం ఎంపిక చేసుకోవచ్చు ఈ చట్ట పరిధిలోకి. దానికి కాను 26,003 మందిని మనం ఈ చట్ట పరిధిలోకి ప్రస్తుతం మనం తీసుకొస్తున్నాము. వారికి సంబంధించిన ర్యాపు, ట్యాపు, తెలుపు ఏఏవై కార్డుల్ని, వాళ్ళ పేర్లని, కుటుంబ సభ్యుల్ని. దసరా సెలవుల్లో ఎగ్జిబిషన్ ద్వారా అందరూ ఆనందాన్ని పొందుతారని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ తెలిపారు. గూడూరులోని ICS రోడ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు. గూడూరులోని ICS రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను గురువారం సాయంత్రం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గూడూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. దసరా సెలవుల్లో పిల్లలతో ఆనందంగా గడపాలని కోరారు. అనంతరం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ ఎగ్జిబిషన్లో కలియ తిరిగారు, ఆనందంగా గడిపారు. ఈ ప్రారంభోత్సవంలో టీడీపీ నాయకులు మనపాటి రవీంద్ర, కౌన్సిలర్లు బిల్లు చెంచురామయ్య, విజయమ్మ, శ్రీదేవి మొదలగువారు పాల్గొన్నారు. ఫెస్టివల్ ఎగ్జిబిషన్ అనే ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేశారు. చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్. అందరూ కూడా పిల్లల్ని తీసుకొని పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఈ అన్ని ఐటమ్స్ అన్నీ తలా ఒక 1000 రూపాయలు మాత్రం ఖర్చు అయిపోతుంది పిల్లల్ని కానీ తీసుకొని వస్తే. అన్ని ఐటమ్స్ ఎక్కేదానికైతేనేమి, ఇక్కడ ఈ షాపుల్లో కొనేదానికైతేనేమి. కాబట్టి పేరెంట్స్ అందరూ పిల్లల్ని తీసుకొని ఈ సాయంత్రాలు హ్యాపీగా గడపాలని, ఇప్పుడు వచ్చే దసరాకు కూడా అందరూ సెలవులు ఉంటాయి కాబట్టి ఈ దసరా సెలవుల్లో పిల్లల్ని అందరినీ ఈ విధంగా ఉత్సాహపరచాలని కోరుకుంటున్నాను. ప్రతి ఐటమ్ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కటి నేను ఎక్కి తిరిగాను. ప్రతిదీ చాలా బాగుంది. పిల్లలందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఇంత మంచి ఎగ్జిబిషన్ని ఇక్కడ పెట్టినందుకు ఈ నిర్వాహకులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. గూడూరులో దసరా సందర్భంగా ఎగ్జిబిషన్ను మా వార్డు నందు నిర్వహించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈడ అందరూ గూడూరు ప్రజలందరూ పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ని ఎక్కి అన్నింటినీ చూడాలని, ఆనందంగా ఉండాలని, వినోదంతో అందరికీ ఉండాలని దసరాకి హ్యాపీ దసరా. భారతదేశంలో మైసూరు తర్వాత గూడూరు దసరా ఉత్సవాలు భారీగా చేస్తారు. గతంలో గూడూరుకి దసరా ఉత్సవాలు వస్తున్నాయంటే సర్కస్లు వచ్చేటివి. ఆ తర్వాత కాలంలో సర్కస్లు తగ్గిన తర్వాత ఎగ్జిబిషన్లు రావడం మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గూడూరుకి ఈ ఎగ్జిబిషన్ రావడం జరిగింది.
ఏదైతే పిల్లలు సంవత్సర కాలం పాటు స్కూల్స్లో ఉదయం నుంచి సాయంకాలం దాకా అలసిపోయి ఇంటికి వచ్చి సెలవుల్లో ఆనందంగా గడపాలనుకుంటారో వారికి ఈ 10 రోజుల పాటు ఈ దసరా సెలవుల్లో ఈ ఎగ్జిబిషన్ ఆట విడుపుగా ఉంటుంది. అనేక రకాలమైన ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా పిల్లల్ని బాగా ఉత్సాహపరుస్తాయి. అదేవిధంగా పెద్దలు కూడా మానసిక ఉల్లాసాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి ఈ ఎగ్జిబిషన్ని సందర్శించాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెలవుల కాలంలో పిల్లలు ఎంజాయ్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. గూడూరులోని రోటరీ భవనంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు, యూనిఫారంలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. రోటరీ భవనంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కొండాగుంట గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ను పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు అశోక్ చక్రవర్తి తన తల్లి శారదమ్మ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే దొడ్ల రుక్మిణమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. రోటరీ ప్రతినిధి మునిగిరీష్ సంపాదకులుగా వ్యవహరించిన సమాచార పత్రికను జానకీరాంరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రతినిధులు బొమ్మిరెడ్డి సురేంద్రరెడ్డి, సిఆర్ రెడ్డి, సుందర రామిరెడ్డి, మల్లయ్య, ప్రసాద్, బివి కృష్ణయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఆగస్టు 4వ తేదీ కొండాగుంట స్కూల్కి మేము వాళ్ళు స్పోర్ట్స్ కిట్స్ అడిగి ఉన్నారు. ఆ కార్యక్రమం మేము స్పోర్ట్స్ కిట్స్ ఆగస్టు 4వ తేదీ కొండాగుంటకి వాళ్ళకి ఇచ్చినప్పుడు పీటీ సార్ కోటేశ్వరరావు గారు మా పిల్లలు స్టేట్ లెవెల్లోనూ ఫస్ట్ ప్రైజ్ తీసుకుని వచ్చారు, నేషనల్ లెవెల్లో కూడా ఆడున్నారు, వాళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ లేదని చెప్పి ఒక అప్పీల్ చేసినారు సార్. దాని మీద మేము స్పందించి ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టాము. దీనికి ప్రధాన ఆ రోజు మేము మా చార్టర్డ్ మెంబర్స్ అయిన కేఎస్ రెడ్డి గారికి ఫోన్ చేసి, ఏడి రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు చీఫ్ గెస్ట్గా రండి సార్ అంటే నా వల్ల కాదు, మాకు వయసు ఎక్కువైంది, అంత దూరం రాలేనన్నారు. వాళ్ళ కోసంగా ఈరోజు వాళ్ళ పిల్లల్ని రమ్మని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి డ్రెస్సులు వాళ్ళ చేతుల మీదుగా. వాళ్ళకి నా ధన్యవాదాలు సార్. మన కేఎస్ రెడ్డి గారికి, టీడీ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీళ్ళు క్రికెట్ పోటీలు ఈ సెప్టెంబర్ 23 నుంచి జరుగుతుంది, చిట్టేడులో జరుగుతుంది. దీని మీద వాళ్ళు దశలు అడిగినారు. ఒక నెల ముందు నుంచి 15 రోజులుగా దీన్ని మేము దశలు కుట్టించి వాళ్ళకి 16 దశలు చేసి ఇచ్చాము. వాళ్ళు ఈరోజు కూడా ఆడి ఫస్ట్ ప్రైజ్ తీసుకుని వచ్చారు టెన్నికాయిట్లోను, సెకండ్ ప్రైజ్ వచ్చి షటిల్లో తీసుకుని వచ్చారు. వాళ్ళకి నా ఆశీస్సులు, ధన్యవాదాలు. ఇదేవిధంగా ఇంకా బాగా సంతోషంగా ఉంది. ప్రెసిడెంట్ చెప్పిన మాట ప్రకారం డ్రెస్సులు ఈ స్పోర్ట్స్ పీపుల్కి ఇచ్చారు. వీళ్ళు ఉత్సాహంగా బాగా పార్టిసిపేట్ చేసి ఇంకా ఎక్కువ ప్రైజులు తీసుకొచ్చి మీ స్కూల్కి, మీ గ్రామానికి, మన ఊరికి అందరికీ మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ అశోక్ ఇంత మంచి పని చేసిన దానికి అశోక్ని అభినందిస్తూ సెలవు. తమ తల్లి శారదమ్మ గారి జ్ఞాపకార్థం అశోక్ చక్రవర్తి గారు ఇచ్చిన డ్రెస్సెస్ ఇవన్నీ, స్పోర్ట్స్ కిట్ కూడా లాస్ట్ టైం ఇచ్చింది కూడా వారి తల్లి దివంగత శారదమ్మ గారి పేరు మీద ఈ డ్రెస్సెస్ అంతా ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని వారు చెప్పుకోలేదు, అందుకని మీకు చెప్పాలి. ఇది మన స్వర్గీయ అల్లూరి ఆదిశేషారెడ్డి గారు, దొడ్ల సుబ్బరామరెడ్డి గారు, పిచ్చిరెడ్డిపాడు, వీళ్ళిద్దరూ జాయింట్గా స్పాన్సర్ చేసిన కార్యక్రమం దొడ్ల రుక్మిణమ్మ రోటరీ స్కాలర్షిప్స్. ఈ పథకం కింద మనం గూడూరులోని పీవీఆర్ కళ్యాణ మండపంలో ఈ నెల 27వ తేదీన జరిగే జిల్లా రూరల్ మండల ఆర్యవైశ్య ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమిశెట్టి చెంచురామయ్య కోరారు. గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన అధ్యక్షుడిగా కొండా లక్ష్మీనారాయణ ఎంపికయ్యారన్నారు. ఈ సమావేశంలో నాయకులు బయ్యా మోహన్ రావు, ప్రసాద్, భాస్కర్, రామ్మోహన్, రవి, నాగేంద్ర పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం తరఫున నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్క ఆర్యవైశ్యులకి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి రేపు 27వ తేదీ మార్నింగ్ జరగబో ప్రమాణ స్వీకారానికి తప్పకుండా నెల్లూరు జిల్లా రూరల్ అండ్ అర్బన్ జిల్లా ఆర్యవైశ్యులందరూ అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంకి టీజీ వెంకటేష్ గారు అండ్
సిద్ధా రాఘవరావు గారు అటెండ్ అవుతున్నారు కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క ఆర్యవైశ్యులను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లా రూరల్ మండలంలో 46 మండలాలు ఉన్నాయి. ఈ 46 మండలాల్లో ఉన్నటువంటి వైశ్యులు రాజకీయంగా ఎదగల. ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మీటింగులు పెట్టినా కూడా అధ్యక్షులు చైతన్యం చేయనందువల్ల రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు లేకుండా పోయినాయి. కానీ ఈరోజు నెల్లూరు జిల్లాలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వచ్చినటువంటి కాశీ గారు ఇప్పుడు ఫస్ట్ ప్రమాణ స్వీకారానికి ముందుగానే ఒక సుడిగాలి పర్యటనలాగా మొత్తం జిల్లా మొత్తం 46 మండలాల్లో సుమారు 40 మండలాలు కవర్ చేయడం జరిగింది. అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఏ అధ్యక్షుడు ఆయన దిగిపోయేటప్పుడు మండలాలు ఎన్నికలు జరిపేదానికి తిరగతరే కానీ మొదట్లోనే 46 మండలాల్లో ఎవరు ఎంతమంది ఉన్నారు, వయసులు ఏ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఏ మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి అని చెప్పి ఒక రేపు ఉదయం 9 గంటల నుంచి సిఎస్ఎం స్కూల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించబడిన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా 5 హాస్పిటల్స్ నుంచి నెల్లూరు నుంచి 5 హాస్పిటల్స్ నుంచి ప్రముఖ వైద్యులు వచ్చి ఈ పేద ప్రజలకు ఉచితంగా అంటే టెస్ట్ చేయటం కానీ తర్వాత ఆపరేషన్స్ కూడా చేయించుకునేటట్లు చూస్తున్నాను. ఈ అవకాశాన్ని గూడూరు పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకొని రేపు 9 గంటలకు వీళ్ళు తెల్ల రేషన్ కార్డులు తీసుకొని రావాలని, రేషన్ కార్డ్స్ అంతకుముందు ఏమన్నా చూపించుకొని ఉంటే ఆ రిపోర్ట్స్ కూడా తీసుకొని వచ్చి వాళ్ళు పరీక్షలు చేయించుకొని స్వాంతనం పొందాలని కోరుకుంటున్నాను. ఇది చాలామందికి తెలియదనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. రేపు వచ్చి ఈ బొల్లినేని హాస్పిటల్ నుంచి వస్తున్నారు, విజయ హాస్పిటల్ నెల్లూరు, అనసూయ హార్ట్ కేర్ నుంచి నెల్లూరు నుంచి డాక్టర్స్ వస్తున్నారు, జై భారత్ హాస్పిటల్ నుంచి వస్తున్నారు, అరవింద్ కిడ్నీ సెంటర్ నుంచి ఈ అందరూ డాక్టర్స్ వచ్చి ఇక్కడ పేద ప్రజలకు చూసేదానికి మన ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా ఈ ప్రజలకు సేవ అందించేదానికి వస్తున్నారు. ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. మనుబోలు మసీదులో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం సిరాతల్ ముస్తఖీం సిరాతల్లాహు అహద్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు లిమన్ హమిదా అల్లాహు అక్బర్. పండుగ అనేది ఏంటంటే మన ప్రవక్తల కాడ నుంచి ఏంటంటే కుర్బానీ అంటే త్యాగం చేయాలన్నమాట. అంటే ప్రతి మానవుడు కూడా ఏంటంటే అల్లా మార్గంలో త్యాగం చేయాలి. అంటే ఏదైనా కానీ మనకు ధనము కానీ మనకుంది శక్తి ఉంది, ఆ శక్తిలో కొన్ని సామర్థ్యాన్ని మనం త్యాగం చేయాలి, ఏరే వాళ్ళ కోసం ఉపయోగపడాలి. అట్లానే ధనం కూడా ఏరే వాళ్ళ కోసం ఉపయోగపడాలి. పేద సాధనలకు ఏమంటే మనం కొంచెం సహాయం చేసే వాళ్ళం లాగా ఉండాలి. దీన్ని ఏమంటారు అంటే కుర్బానీ అంటారు. కుర్బానీ అంటే ఏంటంటే త్యాగం చేయాలి. ప్రతి మానవుడు ఏంటంటే ఈద్గాకు వచ్చేటప్పుడు కూడా ప్రతి మానవుడు ఏంటంటే ప్రతి ముస్లిం సోదరుడు ఏమంటే ఈద్గాకు వచ్చేటప్పుడు 2 పండుగలు వస్తాయి. ఒకటి ఈదుల్ జుహా, ఈదుల్ ఫితర్. ఇది ఈదుల్ ఫితర్, ఈదుల్ జుహా. ఈ ఈదుల్ జుహాలో ఏంటంటే హజ్ చేస్తారు. చాలా మంది ఏంటంటే ధనం కలిగినటువంటి ధనవంతులు ముస్లింలు ముఖ్యంగా హజ్ చేస్తారు. ఈ రెండోది ఏంటంటే కుర్బానీ అంటే ఈ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పేరు మీద కానీ లేదా హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన పేరు మీద కానీ. పరిశుభ్రంగా ఉండాలని డాక్టర్ శిరీష విద్యార్థులకు సూచించారు. మనుబోలులోని ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.
మనుబోలు ఎస్సీ బాలికల వసతి గృహంలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శిరీష మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆరోగ్య సూత్రాలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేట్రిన్ అనసూయమ్మ, జేవీవి ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు భార్గవ్, జగదీష్, విజయభాస్కర్, రమేష్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చదువుకున్నటువంటి మనం కూడా కొన్ని విషయాలలో మూఢనమ్మకాల వైపు ప్రయాణం చేస్తాం. అందుకనే జనవిజ్ఞాన వేదిక అనేది ప్రజల కోసం సైన్సు, ప్రగతి కోసం సైన్సు, ప్రపంచ శాంతి కోసం సైన్స్ అనే అంశాల మీద ఈ యొక్క జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు మండల జేవీవి పక్షాన మీ యొక్క హాస్టల్లో వచ్చేసి ఎదిగే ఆడబిడ్డలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక అంశం మీద మానవుడు ఈ యొక్క ప్రకృతి మీద అనేక విజయాలు సాధించడంలో ప్రముఖ పాత్ర సైన్స్ అనేది. ఈరోజు మనకు సైన్స్ అనేది లేకుండా కనీసం మన ఇంట్లో కూడా ఏ కార్యక్రమాలు చేసుకోలేనటువంటి పరిస్థితికి ఈరోజు మనం వెళ్ళాం. అయితే ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ సైన్స్లో మనం ఆశించిన మేరకు అభివృద్ధి సాధించాం. కానీ ఈ సైన్సు ఏ అభివృద్ధిని అయితే మనం సాధించామో అదే సైన్స్ మానవాళి యొక్క అభివృద్ధికి మనకు దోహదపడాలి తప్ప మానవ యొక్క సమాజం యొక్క వినాశనానికి సైన్సు దోహదపడకూడదు అనే ఒక అంశం మీద పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. పరిశుభ్రత, హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చదువు కన్నా పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమైనది. దీనివల్ల చాలా మనకి అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే పరిశుభ్రత అనేది చాలా అవసరం. మీకు అందరికీ హ్యాండ్ వాష్ గురించి తెలిసే ఉంటుంది. తెలుసా? హ్యాండ్ వాష్ అందరూ ఏదైనా ఆహారం మధ్యాహ్నం అన్నం తినే ముందు ప్రతి ఒక్కరూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు కడుక్కుంటే మీకు ఇన్ఫెక్షన్స్ మనుబోలు మండలంలో ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీహెచ్ఎన్ నజీమా అన్నారు. మనుబోలు ఆసుపత్రిలో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జ్యోతిలక్ష్మి, ఎన్ఎంఎంలు పాల్గొన్నారు. ప్లస్ గర్భవతులకి పూర్తి స్థాయిలో మనం వ్యాధి నిరోధక టీకాలు వాళ్ళకి అందించే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మిషన్ ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు కార్యక్రమం మనం కానీ సక్సెస్ చేయగలిగితే పిల్లల్ని మనం ఐఎంఆర్ రేటు, ఎంఎంఆర్ రేటు చాలా చక్కగా తగ్గించుకోగలుగుతాము. ఇది ఇంటింటికి తిరిగి రేపటి నుంచే మనం సర్వే మొదలుపెట్టి ప్రతి ఒక్క బిడ్డని గుర్తించి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డని గుర్తించి ఆ పేర్లన్నీ మనము ఈ సర్వే పేపర్లో మనం నమోదు చేసి వాళ్ళకి ఏ వ్యాక్సిన్ మనం అందించలేదో ఆ వ్యాక్సిన్ని మనం వాళ్ళకి లబ్ధిదారులందరికీ మనము సెషన్లు 7వ తేదీ నుంచి 14వ తేదీ దాకా మొదలుపెట్టి ప్రతి ఒక్క గ్రామానికి ఇంటింటికి అంగన్వాడీ, ఆశా, ఫస్ట్ ఏఎన్ఎం, సెకండ్ ఏఎన్ఎం, సూపర్వైజర్, డాక్టర్ అందరి పర్యవేక్షణలో ఇది మనము సక్సెస్ఫుల్గా చేసి మనకు ఇచ్చిన గ్రామాల్లో చిన్నపిల్లలందరికీ మనము పూర్తి స్థాయిలో వ్యాధి నిరోధక టీకాలు అందించాలి. అందులో ముఖ్యంగా మాకు అంగన్వాడీ సూపర్వైజరు, అంగన్వాడీ టీచర్సు, ఆశాలు, ఫస్ట్ ఏఎన్ఎం, సెకండ్ ఏఎన్ఎం అందరూ సహకారాలు అవసరం. అలాగే విలేజర్స్ అందరూ ఈ కార్యక్రమం మిషన్ ఇంద్రధనస్సుపై ఏఎన్ఎంస్ని కానీ అంగన్వాడీ వాళ్ళని కానీ అందరినీ అడిగి కనుక్కొని వాళ్ళ పిల్లల్ని మనుబోలులోని హరిజనవాడలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద స్థానికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉభయకర్తగా శ్రీనివాసులు వ్యవహరించారు. అలాగే అరుంధతీయవాడలో నెలకొల్పిన గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం ఘనంగా జరిగింది. జయ గణేశ, జై కొడత గణేశ, జయములిబ్బు బొత్స గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమిబ్బు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస.
మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేషా పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చెట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణపతి జై జై గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు బుజ్జి గణేశ గణేశ ఉదర శివ సుతాయ లంబోదర నిదేదయ గణ గణన గణన గణ 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 గణన 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 గణ గణన గణన గణ 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 గణన 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 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లారీల చోరీ కేసుల్లో 2 నిందితుల అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. సేవలు అభినందనీయం. ట్రస్టుకు 10,000 రూపాయల నగదును అందజేసిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. ఘనంగా బక్రీద్ వేడుకలు. గూడూరులోని ఈద్గా వద్ద ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. గూడూరులో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ప్రారంభించిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పాల్గొన్న కౌన్సిలర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.